గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు 4th మార్చ్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. మనకు న్యూస్ పేపర్లో వచ్చిన 10 ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి 10 MCQs తీసాం. అది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది డే ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ది డ్యామ్స్. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? మీరు చూస్తే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఇప్పుడు డ్యామ్స్ గురించి చూస్తే ఇండియా అనేది 3rd లార్జెస్ట్ డ్యామ్స్ ఉన్న కంట్రీ అనమాట. ఫస్ట్ ఏది? యుఎస్ అండ్ చైనా. సో యుఎస్ అండ్ చైనా తర్వాత 3rd లార్జెస్ట్ డ్యామ్స్ ఉన్నాయన్నమాట. నేషనల్ డ్యామ్ సేఫ్టీ బిల్ తీసుకొచ్చి 2021 ఇది యాక్ట్గా తయారైందనమాట. 2021లో ఇది యాక్ట్గా తయారైంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ బిల్ అని అనమాట. ఇది 4 టైర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసింది. ఈ 4 టైర్ స్ట్రక్చర్లో 2 ఏమో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, 2 ఏమో స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ 2, స్టేట్ గవర్నమెంట్ 2. సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసేది ఏంటి? నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ అనేది ఫామ్ చేస్తుంది. దాంతోపాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఫామ్ చేస్తుంది. స్టేట్ ఏది ఫామ్ చేస్తుంది? స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ, దెన్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సో ఇలా 4 టైర్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఇది వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పాలసీ మేక్ చేస్తే అథారిటీ అనేవాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో దెన్ ఇంకా డ్యామ్స్ కోసం మనకు డ్రిప్ అనే ప్రాజెక్ట్ ఉందన్నమాట. దాన్నే డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ అని తీసుకొచ్చి డ్యామ్స్ని మానిటర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఇది 2 ఫేజెస్లో స్టార్ట్ అయింది. ఫేజ్ 1 అంటాం. ఈ ఫేజ్ 1లో మనం 7 స్టేట్స్లో డ్యామ్స్ని మానిటర్ చేయడానికి చేస్తున్నాం అనమాట. 7 స్టేట్స్లో విత్ ద హెల్ప్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఇస్తుంది. 7 స్టేట్స్లో చేయడానికి చేస్తున్నాను అనమాట. ఇది స్టార్ట్ అయింది 2012లో, ఎండ్ అయింది మార్చ్ 2023లో ఎండ్ అయింది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఫేజ్ 2 అనేది స్టార్ట్ అయింది అనమాట. ఫేజ్ 2 స్టార్ట్ అయింది అక్టోబర్ 2023లో అండ్ 10 years వరకు ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తాం? 19 స్టేట్స్లో ఉన్న డ్యామ్స్ని మళ్ళీ మనం ఇన్స్పెక్ట్ అనేది చేసి మానిటర్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి వరల్డ్ బ్యాంక్తో పాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, AIIB అంటాం, ఇది కూడా ఫండింగ్ ఇస్తుంది. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 2000 కోట్లు అయితే ఇక్కడ అప్రాక్సిమేట్లీ 10,000 కోట్లు అనేది ఖర్చు ఉంటుందన్నమాట. 10,000 కోట్లు ఖర్చు ఉంటుంది. దీన్నే డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అంటారనమాట. నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్స్. సో మనం 3rd అయినా ఆబ్వియస్లీ ఇది కరెక్టేనా? సో దీన్ని డ్యామ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేసుకోవడానికి డ్రిప్ ప్రాజెక్ట్ తీసుకొచ్చామా విత్ ఎక్స్టర్నల్ ఫండింగ్, ఇది కరెక్టేనా? నెక్స్ట్ వచ్చేసింది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ తీసుకొచ్చామా, ఇది కరెక్టేనా? దెన్ దాంతోపాటు డ్యామ్ సేఫ్టీ యాక్ట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒకటి ఉందా? సో 4th స్టేట్మెంట్ ఆజ్ ఆల్సో కరెక్ట్నా? సో ఆల్ ది 4 ఆర్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ అట్ ది సెకండ్ క్వశ్చన్ ఆఫ్ ది డే. సెకండ్ క్వశ్చన్లో ఏంటి? యాంటీ డిఫెక్షన్ లా గురించి అడిగారు అనమాట. ఎందుకు యాంటీ డిఫెక్షన్ లా గురించి అడిగారు? ఇప్పుడు మనకు ఎలక్షన్ సీజన్ కాబట్టి కంటిన్యూస్గా డిఫెక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది. అసలు డిఫెక్షన్ అంటే ఏంటి? ఒక పార్టీలో ఎలక్ట్ అయ్యి ఇంకొక పార్టీకి జంప్ అవడమే డిఫెక్షన్ అంటారన్నమాట. దాన్నే సింపుల్గా చెప్పాలంటే ఆయారం గయారం కల్చర్ అంటారనమాట. సో ఈ డిఫెక్షన్ని తగ్గించడానికే మనకు దీన్నే హార్స్ ట్రేడింగ్ అని కూడా అంటారనమాట. దీన్ని తగ్గించడానికే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ తీసుకొచ్చింది 1985లో తీసుకొచ్చింది అనమాట. దీని ప్రకారం 101 అండ్ 102, 190 అండ్ 191 ఆర్టికల్స్ని అమెండ్ చేసిందనమాట. అలాగే 10th షెడ్యూల్ అనేది యాడ్ చేసింది. 10th షెడ్యూల్ అనేది కాన్స్టిట్యూషన్కి యాడ్ చేసింది అనమాట. 10th షెడ్యూల్ అనేది యాడ్ చేసింది. సో దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా ఒక పార్టీలో ఎలక్ట్ అయ్యి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అయితే వాళ్ళు డిఫెక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి డెసిషన్ ఎవరు తీసుకుంటారు? స్పీకర్ ఆర్ చైర్మన్. స్పీకర్ ఏమో లోక్సభలో, చైర్మన్ ఏమో రాజ్యసభలో డెసిషన్ తీసుకుంటారనమాట. ఏమి చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వచ్చు? ఒకటి వాలంటరీ గివ్స్ అప్ ద మెంబర్షిప్. వాలంటరీగా ఈ పార్టీ నాకు వద్దు ఇంకో పార్టీ అన్నప్పుడు ఆటోమేటిక్గా డిఫెక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓట్స్ కాంట్రరీ టు ది పార్టీ డైరెక్షన్.
పార్టీ డైరెక్షన్కి అగైనిస్ట్గా విప్ అనేది ఉంటుంది. విప్కి అగైనిస్ట్గా ఓట్ చేసినప్పుడు కూడా వాళ్ళు డిఫెక్షన్ ఫేస్ చేయొచ్చు. ఇండిపెండెంట్ మెంబర్ జాయిన్స్ ఏ పార్టీ, ఏ పార్టీకి అఫిలియేషన్ లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆయన వేరే పార్టీలో జాయిన్ అయితే డిఫెక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నామినేటెడ్ మెంబర్స్ జాయిన్స్ ఎనీ పార్టీ ఆఫ్టర్ 6 months. రాజ్యసభలో 12 నామినేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కానీ ఆఫ్టర్ ద 6 months జాయిన్ అయితే వాళ్ళు డిఫెక్షన్ ఫేస్ చేయాలి. బిఫోర్ ద 6 months అయితే డిఫెక్షన్ ఫేస్ చేయరనమాట. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. స్పీకర్ అండ్ చైర్మన్ కానీ పార్టీకి రిజైన్ చేస్తే వాళ్ళు డిఫెక్షన్ ఫేస్ చేయరు. దెన్ మెర్జర్ జరిగినప్పుడు అంటే 2/3 ఆఫ్ ది ఒక పార్టీలో ఉన్న మెంబర్స్ ఇంకొక పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మెర్జర్ అంటాం. అటువంటి టైంలో కూడా డిఫెక్షన్ ఉండదన్నమాట. సో దాన్ని బట్టి చూస్తే ఎవరెవరు డిఫెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది, మెంబర్స్ ఆఫ్ ది పార్టీ, నామినేటెడ్ మెంబర్స్, ఇండిపెండెంట్ మెంబర్స్ ముగ్గురు ఫేస్ చేసే ఛాన్స్ ఉంది డిఫెక్షన్. సో all the three are correct here. All the three are correct here. Now we'll look at the third question of the day. Indian Himalayan region. ఇండియన్ హిమాలయన్ రీజియన్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ హిమాలయస్లో ఎక్కువైపోతుంది అనమాట. అందుకని మనకు ఇండియన్ హిమాలయన్ రీజియన్ న్యూస్లోకి వచ్చిందనమాట. సో నౌ ఇండియన్ హిమాలయన్ రీజియన్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? ఓవరాల్గా 13 స్టేట్స్ అనేది ఉంటాయి అనమాట. 13 స్టేట్స్ అని ఉంటాయి. ఆ స్టేట్సే మనం ఆప్షన్స్గా అడిగాం అనమాట. ఆ స్టేట్సే ఆప్షన్స్గా అడిగాం. సో త్రిపుర ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, అస్సాం ఉంది, మేఘాలయ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది. ఆల్ 5 ఆర్ కరెక్ట్ హియర్. సో అన్నీ కరెక్ట్ అనమాట. సో చాలామంది కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే వెస్ట్ బెంగాల్ దగ్గర వస్తుంది అనమాట. వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ అని ఉంటుంది. సో డార్జిలింగ్ మనకు వెస్ట్ బెంగాల్లో హిమాలయాలో పార్టీ అనమాట, హిమాలయన్ రీజియన్లో పార్టీ అనమాట. అప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా వస్తుంది. నౌ వి లుక్ అట్ ది ఫోర్త్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఫోర్త్ క్వశ్చన్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సో చూస్తే మనకు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది అక్టోబర్ డిసెంబర్ అంటే Q3 యొక్క జీడిపి డేటాని తీసుకొచ్చింది అనమాట. జీడిపి డేటాని తీసుకొచ్చింది, జీబీఏ డేటాని తీసుకొచ్చింది అనమాట. జీడిపి డేటా చూస్తే మనకు 7.4% అనేది ఉందన్నమాట. 7.4% అనేది ఉంది. జీబీఏ డేటా 6.7% అనేది ఉందన్నమాట. అంటే కంప్లీట్గా ఒక డైవర్జెన్స్ అనేది ఉంది. సో ఈ గ్రాఫ్ చూస్తే ఈ బ్లూ లైన్ ఏమో జీడిపి అండ్ గ్రీన్ లైన్ ఏమో జీబీఏగా తీసుకుంటే ఇలా డైవర్జెన్స్ అనేది ఉందన్నమాట. ఎందుకు డైవర్జెన్స్ వచ్చిందో తెలుసుకోవాలంటే అసలు జీడిపికి జీబీఏకి ఉన్న రిలేషన్ అనేది తెలుసుకోవాలన్నమాట. సో జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీబీఏ అట్ బేసిక్ ప్రైజెస్ ప్లస్ నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్. ఈ ప్రోడక్ట్ ట్యాక్సెస్లో ఏమొస్తాయి? ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ప్రోడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రోడక్ట్ సబ్సిడీస్. అంటే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మిల్క్ ప్యాకెట్ ఉంది, అది ప్రోడక్ట్ అనమాట. అది పర్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ పైన మనం జిఎస్టీ కానీ ఏదో ఒక ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ ట్యాక్స్ కానీ వెళ్తాం. అలాగే వాటిపైన ఫర్టిలైజర్స్, దాన్ని పండించడానికి ఫర్టిలైజర్ సబ్సిడీ కానీ పెట్రోలియం సబ్సిడీ కానీ ఇవన్నీ ఇస్తాం. ఆ రెండింటిని మైనస్ చేస్తే మనకు వచ్చేసే నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ అనేది వస్తాయన్నమాట. దాన్ని కనుక్కోవడానికే మనం ఈ డైవర్జెన్స్ రావడానికి ఏంటి, ఈ నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ ఇంక్రీజ్ అయ్యింటే ఆటోమేటిక్గా నాకు డైవర్జెన్స్ అనేది వస్తుంది అనమాట. అందుకే ఈ డైవర్జెన్స్ అనేది వచ్చింది. సో ద రైజ్ ఇన్ ద నెట్ ట్యాక్సెస్ ఆన్ ది ప్రోడక్ట్ వల్లే నాకు డైవర్జెన్స్ అనేది వచ్చిందని మనం చెప్పొచ్చు అనమాట. నౌ వి లుక్ అట్ ది ఫిఫ్త్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి? మహిమా మూమెంట్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ మన ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారు ఒడిశాలో ఒక మహిమా మూమెంట్కి సంబంధించిన దాంట్లో పార్టిసిపేట్ చేశారనమాట రీసెంట్గా. సో ఫర్ ది కనరేషన్ ఆఫ్ మహిమా మూమెంట్కి సంబంధించి. సో మహిమా మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? సో మహిమా గాసోయనామ స్టార్ట్ చేశారనమాట. సో సో దిస్ ఈజ్ ఏ హిందూ రిఫార్మ్ మూమెంట్ అంటాం అనమాట. హిందూ రిఫార్మ్ మూమెంట్ అంటారనమాట. సో హిందూ రిఫార్మ్ మూమెంట్ కదా. సో ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఒడిశాలో స్టార్ట్ చేశారు హిందూ రిఫార్మ్ మూమెంట్. మనకు ది ఎండ్ ఆఫ్ 18th century అండ్ ది ఎర్లీ 19th centuryలో స్టార్ట్ చేశారు ఈ మూమెంట్. ఈమెకి 2 డిసైపుల్స్ ఉన్నారనమాట. ఒకరు జగన్నాథ్ ఆర్ గోవింద్ దాస్ అంటాం అనమాట. ఇంకొక ఆయన భీమా బిషోయ్. సో వీళ్ళిద్దరూ డిసైపుల్స్ కూడా హెల్ప్ చేశారనమాట మహిమా మూమెంట్లో. హిందూ రిఫార్మ్ మూమెంట్ అనమాట ఇది. సో ఇప్పుడు మనకు న్యూస్లో ఏంటి, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? ఒడిశాలో సంబంధించిందనమాట. నౌ వి లుక్ అట్ ది 6th క్వశ్చన్. సో ఈ బుక్ ఎవరు ఆదిశంకరాచార్య రాయని బుక్స్ ఏంటంటే
శ్రీ భాష అనేది రాయలేదన్నమాట, మిగిలిన 3 ఆయనే రాశారు. సో వివేక చౌడామణి, సౌందర్య లహరి, భజగోవిందం. ఈ న్యూస్లో భజగోవిందం గురించి వచ్చింది కాబట్టి మనం క్వశ్చన్ మేక్ చేసాం అనమాట. సో శ్రీ భాష రాసింది ఎవరు? రామానుజ. సో రామానుజాచార్య వారు రాశారనమాట శ్రీ భాష. సో ఆదిశంకరాచార్య. సో భక్తి మూమెంట్లో ఇంపార్టెన్స్ ఏంటనమాట ఆదిశంకరాచార్య అనేవారు. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఒపేక్ ప్లస్ కంట్రీస్ అన్నీ కలిసి ఈసారి 2.2 ట్రిలియన్ మనకు బ్యారెల్స్ అనేది బిలియన్ బ్యారెల్స్ పర్ డే మనకు ప్రొడక్షన్ తగ్గించాలి అని చూస్తున్నాయి అన్నమాట. సో అందుకనే న్యూస్లోకి వచ్చింది. ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ కదా ఇవి, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అనమాట. సో ఇప్పుడు మనకు 1960లో బగ్దాద్, దీన్నే బగ్దాద్ కాన్ఫరెన్స్ అంటారనమాట. బగ్దాద్ ఇరాక్లో ఈ కాన్ఫరెన్స్ అనేది చేసి ఒక 5 మెంబర్స్, దీన్నే ఫౌండింగ్ మెంబర్స్ అంటారనమాట. 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్ ఎవరు? ఆల్రెడీ ఇరాక్లో జరుగుతుంది కాబట్టి ఇరాక్ మెంబరే, ఇరాన్ మెంబరు, దాంతోపాటు సౌదీ అరేబియా మెంబరే, దెన్ కువైట్ మెంబరే, దెన్ వెనెజులా. ఈ 5 ఫౌండింగ్ మెంబర్స్ కలిసి ఒపేక్ అని స్టార్ట్ చేశాయి అనమాట. ఎందుకు స్టార్ట్ చేసాయి, ఏంటి రీజన్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశాయంటే బికాస్ ఇవన్నీ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కదా, వీళ్ళే డిసైడ్ చేయొచ్చు ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేయకూడదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేశారనుకో ప్రైజెస్ ఏమవుతాయి? తగ్గుతాయి. బికాస్ సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రైజెస్ తగ్గుతాయి అన్నమాట. అదే వీళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించాలి అని చూసారనుకో ప్రైజెస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. ఈ ప్రైస్ అనేది ఎవరికి వెళ్తుంది? వీళ్ళకే వెళ్తుందిగా. సో దీన్నే కార్టలైజేషన్ అంటారనమాట. దీన్నే కార్టలైజేషన్ అంటారనమాట. అంటే ఒక కార్టెల్, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇలా ప్రైజెస్ని, ఆయిల్ ప్రొడ్యూషన్ని రెండింటినీ డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. అందుకనే వచ్చింది. దెన్ 2016లో ఒపేక్ కంట్రీస్ అన్ని కలిపి ఒపేక్ ప్లస్ అనేది స్టార్ట్ చేశాయి. అంటే నాన్ ఒపేక్ కంట్రీస్ కూడా వచ్చి మాతో పాటు మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పాను. దానికి లీడింగ్ ఎవరు? రష్యా అనేది లీడింగ్ అనమాట. రష్యాలోనే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి రష్యా అనేది లీడింగ్ అనమాట. సో నౌ ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడిగారు? ఫౌండింగ్ మెంబర్స్ ఎవరని అడిగారు. ఇరాక్ అండ్ ఇరాన్ అనేది ఫౌండింగ్ మెంబర్స్. ఖతర్ అనేది ఇంతకుముందు మెంబర్ కానీ ఇప్పుడు అసలు మెంబరే కాదు, విత్డ్రా చేసుకుంది మెంబర్షిప్. సో ఓన్లీ 2 is the right option here. Only 2 is right option. Now we look at the 8th question of the day. 8th question ఏంటి? యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే గురించి క్వశ్చన్ అడిగారు అనమాట. ఇది March 3rd మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చింది పార్ట్నర్షిప్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి పార్ట్నర్షిప్ అనమాట. సో ఇది 50 years అని రాశారు కదా. దేనికి 50 years? సైట్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో దానికి 50 years అనమాట. అంటే ఇది ఎప్పుడు ఫామ్ అయ్యిండొచ్చు? 1973లో ఇది ఫామ్ అయిందనమాట సైట్స్. సో దానికి 50 years సెలబ్రేషన్గా మనం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో నవ్ వరల్డ్ ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ 3rd March సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తే ఇది 2013 కాదు, ఇది 1973లో ఫామ్ అయిన స్పీసీస్ అనమాట. సో సైట్స్ అనేది ఫామ్ అయింది అప్పుడు. సో దెన్ దీంట్లో చూస్తే C is the correct option here. C is the correct option here. Now we look at the 9th question of the day. So vertebrates. అసలు vertebrates అంటే ఏంటి? బ్యాక్ బోన్ ఉన్న స్పీసీస్ని vertebrates అంటాం. బ్యాక్ బోన్ ఉండాలన్నమాట, వాటిని vertebrates అంటాం. సో నౌ సీ వాట్ ఆర్ vertebrates. సో ఫిషెస్కి బ్యాక్ బోన్స్ ఉంటాయి, యాంఫిబియన్స్కి అంటే ఈ ఫ్రాగ్స్కి, స్నేక్స్కి ఉంటాయి, రెప్టైల్స్కి ఉంటాయి, బర్డ్స్కి ఉంటాయి, మ్యామల్స్ మనలాంటి హ్యూమన్స్ కూడా ఉంటాయి. అంటే మనము వాళ్ళు ఈక్వల్గానే ఉంటాయి కానీ వర్టిబ్రేట్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఆ బ్యాక్ బోన్లో ఉండే బోన్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా మనకి రెప్టైల్స్ లైక్ స్నేక్స్లో చూస్తే మనకు కొన్ని ఎక్కువ వర్టిబ్రేట్సే ఉంటాయి. సో మనకి హ్యూమన్స్కి ఓన్లీ 33 వర్టిబ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అలా డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుందన్నమాట వర్టిబ్రేట్స్. సో ఇప్పుడు మీ దీంట్లో ఏమన్నారు? వీళ్ళు వర్టిబ్రేట్స్ ఎవరని అడిగాడు. స్నేక్స్ ఉన్నాయి, హ్యూమన్స్ ఉంటారు, లిజర్డ్స్ ఉంటారు, బర్డ్స్ ఉంటారు. All 4 are vertebrates here. అందరూ vertebrates. Now we look at the last question of the day. So methemoglobinemia. So methemoglobinemia. So అనేది ఒక బ్లడ్ డిసార్డర్ అనమాట. Now look how it does occur. సో మనకు హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది మనకు ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనమాట హిమోగ్లోబిన్ కంటెంట్.
సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీలోనే డిఫరెన్సెస్ వచ్చాయి అంటే ఆ మెథనో హిమోగ్లోబినేమియా అనేది వస్తుందన్నమాట. సో అంటే దీంట్లో ఐరన్ ఉంటుంది, ఈ ఐరన్ Fe2+ Fe3+గా కన్వర్ట్ అయితే మెట్ హెచ్బి అంటారనమాట. సో మెథనో హెమోగ్లోబినోమియా వస్తుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్ అబౌట్. సో ఇట్ ఈస్ అ డిసార్డర్ ఇన్ విచ్ అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ మెథనో హిమోగ్లోబిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో అలా ప్రొడ్యూస్ అవుతారనమాట. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ అ కండిషన్ కాజెస్ ఇంక్రీజ్. సో ఇది ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇది డిక్రీజ్ చేస్తుంది ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ. అందుకనే సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇది కండిషన్ ఉన్న వాళ్ళు మనకు బ్లూగా కనిపిస్తుంది అనమాట, బ్లడ్ అనేది బ్లూగా ఉంటుందన్నమాట. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ హియర్, ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ హియర్. సో this is about the questions for the day. So if you have any doubts, please put it on the comment section. Please subscribe and like us. See you again later.